ఈ ఈవీఎస్ అనేటువంటి ఈవీఎస్ టెక్నిక్ని ఇప్పుడు ప్లేన్ మిర్రర్కి ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇదే ప్లేన్ మిర్రర్కు ఈవీఎస్ఏ వాడచ్చు, కాన్వెక్స్ మిర్రర్కి ఈవీఎస్ఏ వాడచ్చు. ప్లేన్ మిర్రర్కి ఈవీఎస్ అనేది ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయ్యే ఇమేజ్కి ఆల్రెడీ ఈ అంటే ఎరిక్ట్ అని, వి అంటే వర్చువల్ అని, ఎస్ అంటే సేమ్ సైజ్. అంటే ఇదే ఈవీఎస్ని కాన్వెక్స్ మిర్రర్కి వాడదాం. ఇక్కడ కూడా సేమ్ కాన్వెక్స్ మిర్రర్లో కూడా ఈ అంటే ఎరిక్ట్ అని, వి అంటే వర్చువల్ అని, ఎస్ అంటే స్మాల్ సైజ్. స్మాల్ సైజ్ని ఇక్కడ మనము డిమినిష్డ్గా కూడా చెప్పచ్చు. స్మాల్ సైజ్ చిన్నది అంటే వస్తువు కంటే ప్రతిబింబం చిన్నదిగా ఉంటుంది. ఈ ఈవీఎస్ ఇదే ఈవీఎస్ ప్రిన్సిపల్ని మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయనప్పుడు ప్లేన్ మిర్రర్ నేచర్ ఆఫ్ ఇమేజ్, ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ యొక్క నేచర్ కానీ, కాన్వెక్స్ మిర్రర్లో ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ యొక్క నేచర్ కానీ అడిగితే ఈ కామన్ ఎరిక్ట్, ఈడ ఎరిక్ట్, ఈడ వర్చువల్, ఇక్కడ సేమ్ సైజ్, ఇక్కడ స్మాల్ సైజ్. ఇది మ్యాగ్నిఫికేషన్ విలువ 1, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ విలువ <1. అంటే ఇక్కడ ప్రతిబింబం ఎప్పుడూ కూడా చిన్నగా ఉంటుంది. ప్రతిబింబం ఎప్పుడూ కూడా వస్తువు కంటే చిన్నగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము? డ్రైవర్కు పక్కన యూజ్ చేస్తాం. డ్రైవరు ఈ కాన్వెక్స్ మిర్రర్ని వాడతాడు. మరి కాన్వెక్స్ మిర్రర్ని డ్రైవర్ పక్కనే యూజ్ చేస్తారు అనేటువంటి దీన్ని గుర్తుంచుకోవాలంటే మనకు ఆర్టీసీలో డ్రైవరు డే అంతా తోలి విక్స్ అయిపోతాడు. కాబట్టి బస్సు అంటేనే వాళ్ళకు చాలా విక్స్ అయిపోయి ఉంటారు. కాబట్టి కాన్వెక్స్ మిర్రరు అంటే డ్రైవర్ గుర్తుకు రావాలి. మ్యాగ్నిఫికేషన్ విలువ ఆల్వేస్ <1. అంటే వస్తువు యొక్క ప్రతిబింబం ఎప్పుడూ కూడా చిన్న కనపడాలి. ఇప్పుడు డ్రైవరు పక్కన ఉండేటువంటి ఈ కాన్వెక్స్ మిర్రర్నే రియర్ వ్యూ మిర్రర్ అని కూడా పిలుస్తారు. కాన్వెక్స్ డ్రైవర్, కాన్వెక్స్ అంటే డ్రైవింగ్ చేసేవాడికి ఎప్పుడు వెక్స్ అయిపోతుంది తోలి. కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ గుర్తుకు రావాలి. కాన్వెక్స్ మిర్రర్కి కానీ ప్లేన్ మిర్రర్కి కానీ ఒకే ఒక టెక్నిక్ ఈవీఎస్. అక్కడికి కొన్ని ఎస్లో డిఫరెన్స్ ఉంది. మనం ఇంట్లో వాడే డొమెస్టిక్ మిర్రర్లో సేమ్ సైజ్ అంటాం, ఇక్కడ స్మాల్ సైజ్ అంటాం. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ విలువ ఆల్వేస్ <1. మ్యాగ్నిఫికేషన్ విలువ <1 దేనికి ఉంటుంది? మ్యాగ్నిఫికేషన్ కాన్వెక్స్ మిర్రర్కి <1. అది m=1 అయితే అది ప్లేన్ మిర్రర్. ఇది టెక్నిక్ ఫర్ కాన్వెక్స్ అండ్ ప్లేన్ మిర్రర్కి ఈవీఎస్ టెక్నిక్. నెక్స్ట్ కాంకేవ్ మిర్రర్కి వెళ్దాం. ఈ కాంకేవ్ మిర్రర్ అంటే ఏంటంటే కేవ్ చూడు, ఇది మామూలు గృహాలు ఇలా ఉంటాయి కదా, ఇట్లుంటాయి. ఇది కేవ్ గృహ. కేవ్ అంటే గృహ. దీనిలో కదా లైన్స్, టైగర్స్ ముందు నివసించేటివి. కేవ్ అనేది మిర్రర్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని కాంకేవ్ మిర్రర్ అంటాం. ఈ కాంకేవ్ మిర్రర్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ సైడు పెయింట్ చేయింటారు. అయితే ఈ కాంకేవ్ మిర్రరే ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడేది. కాబట్టి ఈ కాంకేవ్ మిర్రర్ టెక్నిక్స్ని ఒకసారి చూస్తే, కాంకేవ్ మిర్రర్లో స్మాల్ రిన్, బిగ్ రిన్ సోప్ ఉంది కదా, స్మాల్ రిన్ అని ఒకదానికి టెక్నిక్, బిగ్ రిన్ అని ఒకదానికి టెక్నిక్. ఇక్కడ స్మాల్ రిన్ ద్వారా మొత్తం ఏంది, స్మాల్ రిన్ అంటే ఏంది, బిగ్ రిన్ అంటే ఏంది. నెక్స్ట్ ఈవ్. దీనికి ఒక స్మాల్ సెంటెన్స్ చెప్తా. క్రిష్ అనేవాడు, ఇక్కడ కనిపిస్తుంది ఈ క్రిష్ అనేవాడు చాలా రోజులుగా బాతింగ్ లేకపోవడం వల్ల స్మాల్ రిన్ వాడినాడు, మరియు బిగ్ రిన్ కూడా వాడి క్లీన్ చేసుకొని ఈవ్ అనే ఫెస్టివల్కి పోయినాడు. ఈవ్ ఫెస్టివల్ తెలుసు కదా. ఇది కాంకేవ్ మిర్రర్కి టెక్నిక్. ఎవరు? క్రిష్ అనేవాడు స్మాల్ రిన్ సోపు, బిగ్ రిన్ సోపు. అంటే స్మాల్ రిన్ వాడినాడు, క్లీన్ కాలేదు, మళ్ళీ బిగ్ రిన్ వాడినాడు. రిన్ సోప్ ఉంది కదా, రిన్ డిటర్జెంట్, అది అన్నమాట. అంటే క్రిష్ అనేవాడు స్మాల్ రిన్, బిగ్ రిన్ వాడి ఈవికి వెళ్తే
ఈవ్ ఫెస్టివల్కి పోతా అంటే కేవ్లో నుంచి లైన్ బయట వచ్చింది. ఇది దానికి టెక్నిక్. మరి వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదా? సో ఈ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నెక్స్ట్ వీడియో మీరు చూడాల్సి ఉంటుంది. సో